క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినట్టు మీ అందరూ కూడా ప్రభునామున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రసంగాంశంలోకి వెళ్ళక ముందు దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం ప్రసంగాంశంలోకి వెళ్దామండి. 10 ఆజ్ఞలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఆజ్ఞ ఏమిటండి? నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీదే కానీ భూమి అడుగున ఉండేటువంటి జలముల్లో కానీ ఏ రూపంలో నువ్వు చేసుకోనకూడదు, దానికి సాగిల పడకూడదు. మూడవ ఆజ్ఞ ఏంటండి? మూడవ ఆజ్ఞ, నీ దేవుడైనటువంటి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఐదవ ఆజ్ఞ, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చెయ్యకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 8, దొంగిలింపకూడదు. 9 అండి. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ, నీ పొరుగు వానిది దేనిని కూడా ఆశింపకూడదు. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ ఈరోజు మన ప్రసంగాంశం అండి. నీ పొరుగు వానిది దేనిని కూడా నువ్వు ఆశింపకూడదు. అది లాస్ట్గా మనం అనుకుంటాం, కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, అటువంటిది 10వ ఆజ్ఞ. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని దేనిది కూడా నువ్వు ఆశించకూడదు అని దేవుడు చెప్పాడు. నిర్గమాకాండం తీయండి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞను చూడండి, చదవండి. చివరి ఆజ్ఞ, చూడండి, నీ పొరుగు వాని దేది కూడా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఆశించకూడదు. నీ పొరుగు వాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాంది ఇంకా ఏది కూడా నువ్వు ఆశింపకూడదు అని చెప్పాను. అంటే దేవుడు మనకు చెప్తున్నాడు, పొరుగు వానిది దేది కూడా, నీది కానిదేదో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆశించడానికి వీలు లేదు. పెద్దలు చెప్పారు కదండి, పరుల సొమ్ము పాము వంటిది. పరుల సొమ్మును మనం ఆశించామంటే అది పామై మనల్ని ఎప్పటికన్నా సరే కాటు వేయక మానదు. దేవుడు చెప్తున్నాడు, నీ పొరుగు వాంది దేన్ని కూడా నువ్వు ఆశించకు. ఆశిస్తే నీకు అది ఎప్పటికన్నా భారభరితం అవుతుంది, ఎప్పటికన్నా నీకు అది నిన్ను కృంగతీస్తుంది. కానీ మనలో ఒక నైజం ఉంటుందండి, పొరుగువాంది ఖచ్చితంగా ఆశిస్తాం. కానీ దేవుడు చెప్పాడు, ఆశించనే కూడదు. ఎందుకు ఆశించకూడదు ప్రభువా అంటే దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, లేవికాండం 23వ అధ్యాయం, లేవికాండం 23వ అధ్యాయం 3వ వచనం.
ఇదిగో 6 దినములు నువ్వు పని చేయవలెను. అదిగో వారానికి 7వ రోజు విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందుకో ఆ 7వ రోజు ఏ పని కూడా చెయ్యకూడదని చెప్పాడు. అంటే మిగతా 6 రోజుల గురించి దేవుడు ఏం చెప్పాడంటే 6 రోజులు కూడా నువ్వు కష్టపడి పని చెయ్యాలి. ఎందుకు కష్టపడి పని చేయాలి 6 రోజులు? 6 రోజులు దేవుడు 6 రోజులు ఎందుకు కష్టపడి పని చెయ్యాలని పెట్టాడంటే పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదని. ఇదిగో నీ దేవుడైనటువంటి యెహోవాను నేను 6 దినములు కష్టపడి ఏం చేశాను? సృష్టిని చేశాను. 7వ దినాన్ని నేను ఏం చేశాను? విశ్రమించాను. ఇదే రీతిగా మీరు కూడా 6 దినాలు కష్టపడి ఏం చెయ్యాలి? 7వ దినాన్ని విశ్రాంతి దినంగా పాటించాలి. పని నుండి మీరు విశ్రాంతి తీసుకోవాలి. చూడండి, మనకి ఆజ్ఞలన్నీ కూడా ఒకదానికి ఒకటి గొలుసు కట్టు అని చెప్తారు కదా, అంతే కదా. చూడండి, దేవుడు ఈ విశ్రాంతి దినం గురించి ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, లేకపోతే 6 రోజులు కష్టపడమన్నాడంటే ఇదిగో నీ పొరుగు వానిది ఏది ఆశించకుండా నువ్వు ఉంటావని. పొరుగు వానిది ఎప్పుడైతే నువ్వు ఆశించావో అప్పుడు నువ్వు కష్టపడిన అవసరము లేదు. 6 దినాలు నువ్వు ఏం చెయ్యో కష్టం చెయ్యో, కష్టపడవు. ఎదుటి వారి దగ్గర ఏదైనా మనకు దొరుకుతుందేమో అని ఆశిస్తూ ఉంటాము. వారు ఇచ్చేవారు ఎలాగిస్తారు? మనకి ఎలా ఇస్తారు? ఒకరోజు సంతోషంగా ఇస్తారు, 2వ రోజు సంతోషంగా ఇస్తారు, 3వ రోజు నుంచి వారికి నువ్వు చులకన అవడం తప్ప మరొకటి ఏది కూడా లేనే లేదు. నీకు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు దేవుడు, నీకు రెక్కల్లో శక్తిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని చెప్తున్నాడంటే ఇదిగో 6 దినాలు నువ్వు ఖచ్చితంగా పని చెయ్యాలి, 7వ దినాన్ని విశ్రాంతిని నొందాలి. అంటే మనం ఎటువంటి పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం కూడా దేవుని దృష్టిలో ఏంటండి? దేవుని దృష్టిలో అది అపరాధముతో సమానము. కొంతమంది ఏ పని చేయకపోయినా సరే ఎదుటివారిది ఆశించరు, అది పక్కన పెట్టండి. కొంతమంది ఏ పని చేయకుండా అలా ఉండి ఎదుటివారిది ఆశిస్తారు, అది దేవుడి దృష్టిలో పాపం. అంతేకాకుండా మనం ఎదుటివారికి ఏమవుతామంటే చీఫ్ అయిపోతాం అన్నమాట. అంటే మన గౌరవ మర్యాదలు అనేవి ఎప్పుడైతే ఇతరులు ఆశిస్తావో ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటాయి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నీ పొరుగు వాంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆశించకు. ఇదిగో నీకు నేను మాదిరిగా ఉన్నాను, 6 దినాలు నువ్వు కష్టపడాలి. నేను కూడా 6 దినాలు కష్టపడి నీ కోసం సృష్టిని చేశాను. నువ్వు 6 దినాలు కష్టపడి నా పని చేస్తూ నీ పని చెయ్యాలి, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి. మరి చెప్పండి, ఈ ఆజ్ఞని ఎంతమంది పాటిస్తున్నారండి? ఎంతమంది పాటిస్తున్నారండి? పాటించడం లేదు. ఒకవేళ ఈ ఆజ్ఞను పాటిస్తూ 6 దినాలు కష్టపడుతూ 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరిస్తూ కూడా ఎదుటి వారి దగ్గర నుంచి ఆశించేటువంటి స్వభావం ఇంకా చాలామందిలో ఉండదా? ఫ్రీగా వస్తే ఏమొచ్చింది సామెత? ఫ్రీగా వస్తే ఆ పెనాయిల్ వద్దు, ఆ పెనాయిలే నీ జీవితానికి విషంగా మారిపోతుంది. నువ్వు ఎదుటి వాడి దగ్గర ఇప్పుడు పుచ్చుకుంటావు, నీకు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎదుటివాడు నిన్ను అడుగుతాడు. అప్పుడు నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? సంఘర్షణకు గురవుతుంది. దేవుడు వాక్యానికి దూరం అయిపోయేలాగా చేస్తుందా చేయదా? అందుకే దేవుడు ఏమన్నాడు? పొరుగు వారిది దేది కూడా ఆశించకు. అంటే మనం కొన్నిసార్లు ఏంటంటే మనం బుద్ధిహీనతను బట్టి, మనకు బుద్ధి లేని తనాన్ని బట్టి ఏం చేస్తామంటే పొరుగు వానిది ఆశించి
వాళ్ళు అడిగేటప్పుడు మనం ఇవ్వలేకపోతే మనకి మనమే మనశ్శాంతి లేకుండా చేసుకుంటామా లేదా? ₹1,00,000 తీసుకున్నా ఎవరి దగ్గర అన్నా ఇచ్చేస్తానని, ఇవ్వలేదు అనుకున్న టైంకి నీకు కుదరక, నీకు ఎగ్గొట్టాలనే ఉద్దేశం నీకు లేనే లేదు, అది దేవుడికే తెలుసు. నీకు కుదరక ఇవ్వలేకపోయావు, అది నీకు భారంగా మారుతుందా లేదా? మానసికంగా వేదన కలిగిస్తుందా లేదా? అందుకే దేవుడు పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు, నీకున్న దాంట్లోనే సంతృప్తి పడు అనమాట. అలాగా సంతృప్తి లేనిటువంటి జీవితాలు మనవి కాబట్టి, ఉన్నదాంతో సంతృప్తి పొందని జీవితాలు కాబట్టి మనము బాధల్ని, మాటల్ని, అవమానాలని, నిందల్ని పడవలసి వస్తుంది. అదే దేవుడి ఆజ్ఞ, నీ పొరుగువాడిని దేన్ని ఆశింపకూడదు అనే ఆజ్ఞ నీ మదిలో పెట్టుకొని నీ జీవితాన్ని గడిపావనుకో, ఎంతకు చక్కగా ఉంటుంది. ఒకరితో మాట అనిపించుకోవాల్సినటువంటి పనే లేదు. మరి పొరుగు వానిది ఆశించొద్దు అన్నారు. ఎవరు పొరుగువారు? ఎవరు పొరుగువారు? ఎవరు పొరుగువారు? మన ఇంటి వారు కాకుండా బయట వారు పొరుగువారు. అంటే మనం కాకుండా బయట ఉన్నవారు అందరూ కూడా ఎవరు? పొరుగు వారే. మరి పొరుగు వానిది మాత్రమే ఆశించకూడదా? ఇప్పుడు కాలం ఎలా ఉంది? చెల్లి లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఎవరి దగ్గరన్నా ఆశించావంటే, ఎవరి దగ్గరన్నా తీసుకున్నావంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అదే నా ఇంటి వారు కదా అని ఊరుకుంటే, నా ఇంటి వారే కదా అని ఊరుకుంటే ఖచ్చితంగా అడుగుతారా లేదా? అంటే ఇప్పుడు పొరుగువారు ఎవరు? పొరుగువారు ఎవరు? ఇప్పుడు నువ్వు తప్ప, దేవుడు నీలో పెట్టినటువంటి ఆత్మ తప్ప అందరూ కూడా నీకు పొరుగు వారు లెక్కే. నీ తమ్ముడు దాసించిన, నీ అన్న దాసించిన, నీ తల్లి దాసించిన, నీ తండ్రి దాసించిన, ఎవరిదాన్ని ఆశించినా సరే అది ఖచ్చితంగా అది నీకు భారంగా మారుతుంది. అంత గొప్ప మాటలండి దేవుడి మాటలు. మనము పెడచెవుని పెట్టేసి మనం సరిగ్గా అర్థం చేసుకోక మనము ఏం చేస్తామంటే బాధని వ్యధని మిగుల్చుకుంటాము. ఎంత గొప్పగా చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడండి? సీనాయి పర్వతం మీద మోషే కాలంలోనే చెప్పాడు. నీ పొరుగు వాంది ఏది ఆశింపకూడదు. ఎందుకు ఆశిస్తున్నాం? దేవుడు మనకి ఇచ్చాడు కదా, అయినప్పటికీ కూడా ఎందుకు ఆశిస్తున్నామంటే మనం ఈ భూమి మీద అవి స్థిరపరచుకోవాలి, ఈ కొట్టుకోవాలి, అవి కొనుక్కోవాలని కొద్దిపాటి మా ఆశలో ఉండడం మనిషికి సహజమే. నా పిల్లలకి బలపరుచుకోవాలి అని మనకు కొద్దిపాటి ఆశలు మానవ నైజం బట్టి ఉండడం సహజమే. ఈ ఆశల వలయంలో పడి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి తప్పు చేస్తాము. అలాంటి తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే అన్న టైంకి మనం చెల్లించలేము. అందుకే దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. తిమోతి పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అదే స్థితిలో నువ్వు సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అందుకే దేవుడు చెప్పాడు, నీ జీవితంలో లాభ సాధకం ఏదైనా ఉందంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకము. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి 10వ ఆజ్ఞకు ఇప్పుడు తిమోతి పత్రికలో రాయబడినటువంటి ఈ మాటకి సంబంధం ఉందా లేదా? ఉందా లేదండి చెప్పండి. నువ్వు సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి నువ్వు కలిగి ఉన్నావు అనుకో, నీ పొరుగువాన్ని ఆశిస్తావా? నీకు చారు అంటే చారు వేసుకునేటువంటి స్థితిలోనే తిని సంతృప్తి పొందేటువంటి స్థితిలోనే ఉంటావు. ఎదుటివాడి యొక్క మాంసాన్ని నువ్వు మాంసం కూరని ఆశిస్తావా? ఆశించు. పగవాడి ఇంటి దగ్గర మాంసం కూరతో విందు చేయుట కంటే
మన ఇంట్లో కూర్చుని ఆకుకూరలతో భోజనం చేయటం మేలు. మరి మనం ఎందుకు ఆశిస్తామంటే ఆకుకూరలు మనకి, చారు కూరలు మనకి రుచించవు. ఈ 3 అంగుళాల నాలుక కోసం మనం దేవుడి ఆజ్ఞని ఏం చేస్తున్నామండి? ధిక్కరిస్తున్నామా లేదా? 3 అంగుళాల నాలుక దాటించలేక దేవుడు ఆజ్ఞనే, నీ పొరుగు వాంది దేది ఆశించకూడదన్న దేవుని ఆజ్ఞనే ధిక్కరిస్తున్నాము. అదే నువ్వు సంతృప్తి కలిగి, దేవా నాకు ఈరోజు ఈ అన్నపానం ఇచ్చాను, అందుకు నాకు సంతోషము, నేను పొరుగు వానిది ఏది ఆశించను అని నువ్వు అనుకుంటే ఎదుటివాడి దగ్గర నీ గౌరవం ఉంటుందా లేదా? ఎదుటివాడి దగ్గర నీ గౌరవం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. నిన్ను వాడు ఒక హుందాగా, ఒక గౌరవమైనటువంటి వ్యక్తిగా నిన్ను వాడు చూస్తాడు. అంటే మనం యొక్క గౌరవాన్ని దేవుడు ఆజ్ఞను ధిక్కరించడం వల్ల మనమే దిగజార్చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనము, లాభాన్ని ఆర్జించేటువంటి సాధనము. ఎక్కడ? ఈ భూమి మీద కాదు, దేవుని దగ్గర, పరలోకంలో నీకు లాభాన్ని ఆర్జించి పెట్టే గొప్ప లాభ సాధనం ఏంటంటే సంతుష్టి, అంటే సంతృప్తి కలిగినటువంటి జీవితం, సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి అంత గొప్పది అని దేవుడు చెబుతున్నాడు. అంతేకాకుండా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉండు. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. కానీ ఇంతలోగా మనకి ఏమవుతుందంటే కంగారు అవుతుంది. కంగారు అయ్యి పొరుగువానిది ఆశించి ఆ పొరుగువానితో మాటలు పడవలసి వస్తుంది. లేకపోతే పొరుగువాని సొమ్ము పాము వంటిది కాబట్టి అది నిన్ను ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? సంతృప్తి కలిగి, పొరుగువానిది ఆశించకూడదంటే ఇదిగో సంతృప్తిని కలిగి ఉండాలి. పొరుగువానిది ఆశించకూడదంటే ఇదిగో దేవుడు మిమ్మల్ని హెచ్చించే వరకు కూడా మీరు ఆగాలి. దేవుడు మిమ్మల్ని హెచ్చించే వరకు ఆగాలి. తొందరపాటు పడ్డావా పొరుగువానిది ఖచ్చితంగా ఆశిస్తావు. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించునాగున ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద ఎటువంటి మనసులండి? దీన మనస్కులై ఉండు. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక రోజు హెచ్చిస్తాడు. ఆ హెచ్చించేంత వరకు కూడా దీన మనస్కులై ఉండాలి. అంతేగాని నువ్వు హెచ్చించుకోవాలని చూసావా, దానివల్ల నీకు శోకం, వ్యధ తప్ప మరి ఏది కూడా ఉండదు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? ఇదిగో నేను హెచ్చించేంత వరకు కూడా వీరు ఆగడం లేదు. వీరిని వీరే హెచ్చించుకొని నానా బాధల్లోనే పడుతున్నారు. గనుక అదిగో మీ చింత యావత్తు నా మీద వేయుడి అని దేవుడు చెబుతున్నాడు. అదే తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. ధనాపేక్ష, ధనమును ఆపేక్షించాలనేటువంటి కోరిక అందరిలోనే ఉంటుందండి. నాలో ఉండదు అనే అనడానికి ఎవరో సరిపోదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది. రోమపత్రికలో చెప్పాడు కదా, అందరూ పాపం చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఆ ధనం బట్టి వచ్చేటువంటి గొడవలు భయంకరమైనటువంటి గొడవలు. ఆ గొడవలకి
పొరుగువారు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరు తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, బాబాయి లేనే లేదు. అందుకే భూమి మీద కీడు ఏదైతే ఉందో, సమస్త కీడులు అయితే ఏదైతే ఉందో ఆ సమస్త కీడులకు మనమేమనుకుంటామంటే ఎవడన్నా చచ్చిపోతాడు గుడ్డ పెట్టకపోతే కీడు అనుకుంటాం. శుక్రవారం ఇనప ముక్క కొనుక్కుంటే కీడు అనుకుంటాము. అమావాస్య రోజు ఏదైనా శుభకార్యం తలపెడితే కీడు అనుకుంటాం. కానీ సమస్తమైనటువంటి కీడుకి మూలం ఏదని చెప్తుందంటే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. అది ఏం చేస్తుందంటే మానవ బంధాలని, బాంధవ్యాలని ఏం చేస్తుంది? విడగొడుతుంది. సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి అద్దుగో విశ్వాసము నుండి లోతు భార్య తొలగిపోయింది. విశ్వాసం నుండి లోతు భార్య కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. విశ్వాసం నుండి కూడా తొలగించేసేది ఏంటి? ధనాపేక్ష. లోతు భార్య తిరిగిపోయిందా లేదా? గుడారంలో దాచుకున్నాడు ఎవరు? ఆకాను. తొలగిపోయాడా లేదా? పుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు గెహాజీ. తొలగిపోయాడా లేదా? ఏంటి కారణం? ధనాపేక్ష. ఏం చేస్తుందంట? విశ్వాసం నుండి, దేవుని మీద మనకు ఉన్నటువంటి విశ్వాసం నుండి కూడా అది ఏం చేస్తుందంట? తొలగిపోయేలాగా చేస్తుందంట. అంటే దేవుణ్ణి నుండి, విశ్వాసం నుండి తొలగింపజేసేది అంత శక్తి కలది ధనాపేక్ష. అంటే దానికన్నా కీడేమైనా ఉందా? దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం మనం కోల్పోయేలా చేసేది ధనాపేక్ష. మరి దానికన్నా కీడేమైనా ఉందా? దానికన్నా పెద్ద కీడేమైనా ఉందా మనిషికి? దేవుడిని నమ్మకపోవడం కంటే కీడేమన్నా మనిషికి ఏమైనా ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. అంటే మన చేతితో మనల్ని పొడుచుకునేలాగే చేస్తుంది. ఏంటి? ధనాపేక్ష. నువ్వు కష్టపడి నీ సొమ్ముని నువ్వు ఖర్చు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు. ఎదుటి వారి సొమ్ముతో ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సోకులు, హంగులు, ఆర్భాటాలు చెయ్యడానికి వీలు లేదు. దేవుడు మనకి ఈ రోజు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఆ సొమ్ము తల్లిదైనా, తండ్రిదైనా, తమ్ముడిదైనా, అక్కదైనా, చెల్లిదైనా, బావదైనా, బామర్దైనా, ఇంక ఏ సంబంధి అయినా సరే నువ్వు కష్టపడి నీ కష్టార్జితం ఏమన్నా ఉంటే దాన్ని ఖర్చు పెట్టుకొని నువ్వు జీవించు. నీ పొరుగు వాంది ఆశించి నువ్వు జీవించావంటే నీకు అది శాపంగా మారుతుంది. ఖచ్చితంగా అది నీకు ఉరిగా తయారవుతుంది అని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప ఆజ్ఞ చూడండి. ఎప్పుడు ఇచ్చాడండి ఈ ఆజ్ఞ? ఎప్పుడు ఇచ్చాడండి? ఎన్నాళ్ళు అయిందండి ఈ ఆజ్ఞ? ఇంచుమించు మోషే కాలంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ. అంటే అప్పుడు మనుషులు, పాతకాలపు మనుషులు అంటాం మనం. మనుషులు పాత వాళ్ళే, కానీ మనసులు మాత్రం అప్పుడు మనుషులు ఏ మనసులు కలిగి ఉన్నారు, ఇప్పుడు మనుషులు కూడా అదే మనసులు కలిగి ఉన్నారు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అప్పుడు సూట్ అవుతుంది, ఇప్పుడు సూట్ అవుతుంది. అసలుకే ఈ ఆజ్ఞను బట్టి అవ్వ తప్పిపోయిందని, ఆదాము తప్పిపోయాడని చెప్పొచ్చా లేదా? నీ పొరుగు వాంది ఏది ఆశింపకూడదు. దేవుడు ఆదాము అవ్వలను తయారు చేసి ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకటి మాత్రం తినొద్దు అన్నాడు. మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం. అంటే ఆ మంచి చెడు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలం, లేకపోతే ఫర్బిడెన్ ట్రీ ఏదైతే ఉందో అది ఆదాము అవ్వలది కానే కాదు. అంతేనా అర్థం? చెప్పాలండి. మొత్తం తోటలో నిన్న ఒక కొబ్బరికాయ తోటకి తీసుకెళ్ళి ఆ కొబ్బరి తోటలో 1000 చెట్లు ఉంటాయి, 999 నెయ్యి. ఈ చెట్టు జోలికి మాత్రం, ఇక చెట్టు ఉంది కరెక్ట్గా, ఈ చెట్టు జోలికి మాత్రం వెళ్ళొద్దు. అంటే ఆ చెట్టు ఎవరిది కాదు? నీది కాదు, పొరుగు వాందే. ఆ చెట్టు ఎవరిదే? ఆదాము అవ్వలది కాదు, దేవునిదే. తప్పారా లేదా? నీ పొరుగు వాంది ఏది
ఆశించకూడదంటే ఆశించారా లేదా? ఆశించి ఆ చెట్టు యొక్క ఫలం తిని సమస్త మానవాళికి ఏం తీసుకొచ్చారు? శాపాన్ని, పాపాన్ని, లోకమందు పాపాన్ని తీసుకుని వచ్చారు. మనం అంటే చాలా సందర్భాల్లో ఎదట వాళ్ళు చూడండి, మనకి ఏదో చేసేయాలి, వాడికి అంత ఉంది, వీడికి ఎంత ఉంది, వాడికి అంత ఉంది కదా, ఎందుకు చేయడు, అంత ఉంచుకొని ఏమీ చేయడేంటి అని మన మనసులోకి అనిపిస్తుంది. అనిపించడం సహజమే. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త అండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి. ఇదిగో మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవ. మనం ఎదురులను ఎటువంటి కొలతతో కొలుస్తాం? ఎదుటి వారు మనకి ఎట్టేయాలని చూస్తాం. మనం కొలిసేటువంటి కొలత ఏంటి? ఎదుటివారు మనకి ఏదో పెట్టేయాలి, ఏదో చేసేయాలి అనుకుంటాం. కానీ వాళ్ళకి పెట్టడానికి మాత్రం మనం ముందుకు రాము, మన మనసు ఒప్పుకోదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో మీకును అట్టి కొలతనే కొలవబడును. మరి ఎక్కువగా ఇవ్వబడుతుందంట మనకా? కలిగిన వానికి ఇవ్వబడును. చూడండి, అంటే ఇప్పుడు మనం ఎదుటి వారిని ఎలా కొలుస్తాము అంటే, వాడు నాకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, వాడికి అంత ఉంది కదా, ఇంత ఉంది కదా, ఎందుకు చెయ్యడు అనే భ్రమలో మనం ఉంటాం కదా. మరి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎదుటివాడిని ఏ కొలతతో కొలుస్తావు అదే కొలతతో నిన్ను కొలుస్తాను అంటున్నాడు. అంటే ఆడి దగ్గర నువ్వు ఆశిస్తున్నావు, నువ్వు ఆడికి ఆ విధంగానే తిరిగి చెయ్యాలి కదా. తిరిగి చెయ్యాలా లేదా? చెయ్యాలి. మరి నువ్వు చెయ్యలేకపోయినటువంటి స్థితిలో ఉంటే నువ్వు ఆశించకూడదు. ఇంకా చెప్తున్నాడు లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ అధ్యాయం 38వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి. అదిగో కొలత, మీరు క్షమిస్తే క్షమించబడతారు, ఇస్తే ఇవ్వబడుతుంది. చూడండి, అణిచి కుదిల్చి దిగజారునట్లు నిండు కొలతను. అదిగో మీరు ఏం ఆశిస్తారంటే, మనకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే చదవండి. అణిచి, ఒక సేరు బియ్యం అనుకో అడిగామనుకో, వాడు సేర్ అని ఇలా ఉంపేసి ఇచ్చేసారంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఆ సేరు బియ్యం ఎలా ఇవ్వాలనుకుంటాం? రేషన్ షాప్కి వెళ్ళేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఆ సేరు బియ్యం ఎలా ఇవ్వాలనుకుంటాం? అణిచి అలా కుదిరితే ఆ గ్యాప్ పిలోదా. అంటే ఆ కొలత కొలిసే దాంట్లోంచి దిగజారిపోతూ ఉండాలంటే అప్పుడే నిండు కొలతది. అటువంటి కొలత మనుషులు మీ ఒడిలో కొలుతురు. అలా కొలవాలని మీరు ఆశిస్తారు. అదిగో మీరు ఏ విధంగా ఆశిస్తారో, మీరు ఏ విధంగా ఇతరులను కొలుస్తారో ఆ కొలతనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. నువ్వు ఆశించి మరలా తిరిగి నువ్వు అదే విధంగా వాడికి చేయలేదనుకో, దేవుడు ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకోడు? ముందు అసలు ఆశించు. ఆడు నీకు ఒక ఫేవర్ చేశాడు, తిరిగి ఆ ఫేవర్ నువ్వు ఏం చేయాలి? ఖచ్చితంగా తిరిగి
చెయ్యాలి. అందుకే ఈ గొడవ అంతా ఎందుకని దేవుడు చక్కని శక్తివంతమైన ఆజ్ఞగా ఏం పెట్టేశాడంటే, నీ పొరుగు అంది ఏది కూడా ఆశించొద్దు బాబు, ఆశింతే నీకు అన్నీ కూడా తలబొడుపులే. ఏంటి? తలబొడుపులే. నీ పొరుగువాడి భార్యనైనను, నీ పొరుగువాడి గాడిదనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, మరి దేనినైనా కూడా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆశింపకూడదు. నువ్వు ఆశించవలసింది ఏంటంటే దేవుడు నా మీద దయ చూపాలి, దేవుడి యొక్క విశ్వాసంలో నేను కొనసాగాలి, ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద నేను దీన మనసుకునే ఉండాలి. ఆయనే ఇచ్చిస్తాడు. ఆ సమయం వరకు మనకు వెయిట్ చేయాలి, సంతృప్తి కలిగి ఉండాలి. ఇదండి ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం. ఏంటి? నీ పొరుగు వాని ఏది కూడా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆశించకూడదు. అలా ఆశించి కొంతమంది విశ్వాస భ్రష్టులు అయిపోయారంట. విశ్వాసం నుండే ఏమైరంట? తొలగిపోయారంట. అంటే ఈ ఆజ్ఞ చూడండి, ఆశించడం అనేటువంటి ఆశించకూడదనే ఆజ్ఞ ఎంత పవర్ఫుల్. దేవుడి నుండే మనల్ని వేరు చేసేస్తుంది. కాబట్టి విన్న మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇది మదిలో ఉంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి.